నమస్కారం అండి, దిస్ ఇస్ #you. మహారాష్ట్రలో అమరావతిలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక పెళ్లిలో పెళ్లి కొడుకుని తెలియని వ్యక్తులు వచ్చి కత్తితో పొడవగా అక్కడున్న ఈవెంట్లో వాళ్ళందరూ ఆ ఇష్యూ పైన భయపడిపోయి ఎవరికి వాళ్ళు పారిపోతున్న సన్నివేశాలు. ట్విట్టర్లో ఒక వీడియో చాలా హల్చల్ చేస్తుంది. ఈరోజు ఆ వీడియో పైన ఒక చిన్న డైసెక్షన్ చేద్దాము. ఒక డ్రోన్ కెమెరా ఎలా ఒక నేరస్తుల్ని పట్టించడానికి సహాయపడింది, ఈ పర్టికులర్ విజువల్స్ మనం చూసి తీరాలి. మనం ఒక చిన్నసారి డీటెయిల్లోకి వెళ్తే కనుక మహారాష్ట్ర అమరావతిలో ఒక ప్రశాంతంగా జరుగుతున్న ఒక వెడ్డింగ్లో పెళ్లి కొడుకుని వచ్చి అజ్ఞాతవాసులు అవనండి, తెలియని వాళ్ళు అవనండి, ఎవరైనా అవని వాళ్ళు వచ్చి ఇంకా ఇన్ఫర్మేషన్ పూర్తిగా బయటకు రాలేదు కాబట్టి మనం కూడా ఎక్కువ డిస్క్లోజ్ చేయలేము. వచ్చి పెళ్లి కొడుకుని కత్తితో పొడిచబోయారు. కానీ లక్కీగా పెళ్లి కొడుకు కండిషన్ స్టేబుల్గా ఉంది ఇప్పుడు. కానీ విచిత్రం ఏంటంటే అక్కడున్న చుట్టూ బంధుజనాలందరూ ఎవరి కాళ్ళు ఒక ప్యానిక్ మోడ్లో పారిపోయారు. సంఘటనలో ఇలాంటి ద్రోహుల్ని పట్టుకుందామన్న ముందు ఫస్ట్ ఎయిడ్ అటెంప్ట్ కంటే కూడా జనాలు వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి సడన్ ఇన్సిడెంట్ని చూసుకుని పారిపోతున్నప్పుడు అక్కడ పెళ్లిని కవర్ చేయడానికి వచ్చిన ఒక డ్రోన్ కెమెరామెన్ హీరోగా నిలిచాడు. అక్కడున్న ఆ కెమెరామెన్ డ్రోన్ని సహాయంతో ఈవెంట్ని కవర్ చేద్దామని చెప్పి డ్రోన్ పైన ఉండగా కిందకు వచ్చి పెళ్లి కొడుకుని పొడిచేయగా ఒక విజువల్ బయటకు వచ్చింది. ఆ విజువల్ ఒకసారి చూస్తూ డైసెక్ట్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, లాస్ట్ దాకా చూడండి. లెట్స్ హ్యావ్ ఎ లుక్. మనం చూస్తున్నాం, ఇది పెళ్లి వేడుక మండపం దగ్గర. చూడండి, వచ్చారు, పొడిచారు, అందరూ పారిపోతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పారిపోవటమే. చూడండి, పారిపోతానే ఉన్నారు. మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ వీడియోలో ఒక వ్యక్తి వచ్చాడు, పొడిచాడు, పొడిచిన తర్వాత అక్కడ ఉన్న చుట్టాలందరూ పారిపోయారు. పారిపోతుంటే డ్రోన్ కెమెరా పైనుంచి తీసిన విజువల్స్ ఇవి. పెళ్లి హడావిడి ఈవెంట్ని కవర్ చేసే డ్రోన్ కెమెరా ఒక మర్డర్ ఈవెంట్ని కవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారి చూడండి, బయటికి వెళ్ళిపోతుంది విజువల్స్. ఇదిగోండి, ఎర్ర చొక్కా వేసుకుని ఇతను బైక్ ఎక్కి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే అందరూ చూస్తున్నారు. ఇదిగోండి, కత్తి చేతిలో కత్తి పుచ్చుకొని బెదిరిస్తుంటే వెనకమాల ఆ పెళ్లిలో ఒక ఆయన ఫాలో అవుదామని చూశారు. మీరు చూస్తారు, చేతిలో కత్తి కూడా ఉంది. ఎర్ర చొక్కా అతను బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ పక్కనున్న వ్యక్తి తలకి ఒక జుట్టుపాగా కూడా పెట్టుకున్నాడు. అతను కత్తి పుచ్చుకొని ఆఖరికి వెనకమాల వెంబడించడానికి వచ్చిన వ్యక్తిని కూడా బెదిరించాడు. తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి పెళ్లిలో ఈవెంట్ అతను. మీకు మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ నేను చూపిస్తాను, మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. చూడండి, ఇది పెళ్లి వేడుక, ఇక్కడ అందరూ పారిపోయారు. ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో చూడండి, ఈ తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి ఎమ్మడబడదాం అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పటికీ ఇదిగోండి, ఎర్ర చొక్కా వేసుకున్న వ్యక్తి బైక్ స్టార్ట్ చేస్తున్నాడు. బైక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా హుడీ వేసుకున్నాడు ఇతను, క్లియర్గా ఫేస్ కూడా కనపడకుండా. ఈ వ్యక్తి మీరు చూస్తే కనుక ఇక్కడ పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. యూజువల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎస్కేప్ తొందరగా అవుతుంది అండ్ నేరస్తులు ఎక్కడికి వెళ్ళారని పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ ఈవెంట్లో డ్రోన్ కెమెరామెన్ తీసిన విజువల్స్ మాత్రం సెన్సేషన్ అయ్యాయి. ఏకంగా 2 కిలోమీటర్లు పారిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడన్నది డ్రోన్ కెమెరామెన్ కవర్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించాడు. ఇట్స్ నాట్ అ జోక్ ఎట్ ఆల్. 2 కిలోమీటర్లు డ్రోన్ కెమెరామెన్ కూర్చుని వెంటనిచ్చాడు. అండ్ ఆ ఫుటేజ్ ఈరోజు చాలా కీలకంగా మారింది. చూడండి, అందరూ రాత్రిపూట్లు ఇదిగోండి కెమెరా డ్రోన్ వెంటాడుతూనే ఉంది. కారు చీకటిగా ఉన్న రోడ్లలో వెళ్తున్నారు వీళ్ళు. మనం చూసుకుంటే ఇందాక అది సిటీ సబర్బ్లో జరుగుతున్న పెళ్లిలాగా ఉంది. వీళ్ళు బీటీ రోడ్ నుంచి NH ఎక్కేసిన సీన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, వెళ్ళిపోతున్నారు. డ్రోన్ కవర్ అవుతానే ఉంది. చూడండి, ఇక్కడి నుంచి మనం ఇంకా బైక్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. హైవే ఎక్కేసింది బైక్. పెళ్లి మండపం నుంచి హైవే ఎక్కేదాకా కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ ఎర్ర చొక్కా వెనకమాల కూర్చున్న ఈ నల్ల చొక్కా కత్తి పుచ్చుకుని తిరిగి ఇందాక పెళ్లి కొడుకుని స్టాప్ చేసిన ఇతనే. చూడండి విజువల్స్ ఎంత క్లియర్గా వెళ్తున్నాయో. చూడండి, డ్రోన్ కెమెరా విజువల్స్ వెళ్ళిపోతానే ఉంది హైవే పైన. మీరందరూ చూస్తున్నట్టు ఇక్కడ బైక్ ఎంత స్పీడ్ అవుతున్నా ఒక్క చోట విజువల్ తప్పుతుంది డ్రోన్కి, బట్ రీఅడ్జస్ట్ చేసుకుంటాడు అతను. ఒకసారి మనం చూడండి, ఇక్కడ ఇదిగోండి డ్రోన్ తీస్తానే ఉంది వాళ్ళని. ఇది చాలా రేర్గా జరిగే సంఘటన. ఏకంగా 2 కిలోమీటర్లు ఒక డ్రోన్ కెమెరాతో వెమ్మటి పడి పోలీసులకి వాళ్ళు ఎక్కడ చేరుకున్నారని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ అయింది. అండ్ లక్కీలీ పెళ్లి కొడుకు స్టేబుల్ కండిషన్లో ఉన్నాడు కాబట్టి టచ్ వుడ్ అంత దారుణం ఏం జరగలేదు. కానీ ఇలాంటి సంఘటనలు
చాలా అరుదుగా జరుగుతాయి. ఒక డ్రోన్ కెమెరామెన్ చేసిన ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ డ్రోన్ని 2 కిలోమీటర్లు వెంబడించడం పోలీసులకి ఈరోజు ఈ కేసుని సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా అయింది. ఈ వీడియో ఇంటర్నెట్లో చాలా వైరల్గా మారింది. ఒక పెళ్లిలో ఒక డ్రోన్ కీలక అంశంగా మారింది. మీరందరూ కూడా ఈ వీడియో పైన మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు ఎవరన్నా ఇంకా చూస్తుంటే ఖచ్చితంగా లింక్ షేర్ చేయండి. వీల్ ఈవెన్ డూ వీడియోస్ ఆన్ దట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.